ఉమ్మడి విశాఖ జిల్లా రాజయ్యపేటలో ఉద్రిక్తత నెలకొంది. స్థానికులు పోలీసుల మధ్య వాగ్వాదం తోపులాట చోటు చేసుకుంది. రామచంద్ర యాదవ్ ను రాకుండా అడ్డుకోవడాన్ని స్థానికులు తప్పుపట్టారు. తమకు మద్దతిచ్చేందుకు వచ్చే నాయకుల్ని ఎందుకు అడ్డుకుంటున్నారని స్థానికులు మండిపడ్డారు. ఉద్యమానికి మద్దతు తెలియజేసిన వారిపై కేసులు పెట్టడం అన్యాయం. మొండి వైఖరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మొండి వైఖరి. ఓడే రామచంద్ర యాదవ్ గారిని అడ్డుకోవడం అన్యాయం. రామచంద్ర యాదవ్ గారిని అడ్డుకోవడం అన్యాయం. రామచంద్ర యాదవ్ గారిని విడిచేట పోరాడతాం. మాన ప్రాణాలతో బతుకులతో స్లోపాయి నుంచి పిల్లల్ని పెద్దల్ని వాళ్ళ మధ్య సంపదని చంపేస్తుంటే చంద్రబాబుకి ఎన్ని వస్తాయి? ఒకటన్నా వస్తుందా, సున్నా వస్తుందా? మరి ఇంక అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు గతంలో కరేడ్లో ఈ విషయం మీకు గుర్తు చేయాలి. సిద్ధి సాయి ఎంటర్ప్రైజెస్ కరేడ్లో 7,000 ఎకరాలు ఇస్తానని చెప్పాడు ఆయన. ఆ జీవో మేము రావడమే కట్ చేసేస్తానన్నాడు. ఆయన రావడమే కంటిన్యూ అయిపోయింది. ఆయన రావడమే కటింగ్ ఏంటి, అదే కంటిన్యూ చేశారు. ఏమంటే మియంలే చేరిపోతాయి వాళ్ళకి. పెద్దలకి వాళ్ళు అమ్మేది ఒక 100 రూపాయలకి ఒక ఎకరా అంటారు, 1,00,000 మందికి ఉద్యోగాలు అంటారు. కానీ 100 రూపాయలకి ఎకరా పొలం ఎక్కడా రాదు. పాడు బీడు బరుంబో కూడా రాదు. వాళ్ళందరికీ మద్దతుగా రామచంద్రయ్య గారు వస్తారు 100% వచ్చి తీరుతారు. అది మీరు నిన్ననే కోర్టులో పర్మిషన్ వేయడం జరిగింది. అది కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఇప్పుడు కోర్టులో ఈ రాజ్యాంగంలో కొన్ని లొసుగులు ఉన్నందువల్ల కొంత లేట్ అవుతుందేమో, కానీ రావడం అయితే పక్కా, అందులో డౌటే లేదు. అయితే ఇప్పుడు ఇక్కడ రామచంద్రయ్య గారి గురించి మనం ఇప్పుడు ఒక ఉద్యమం గురించి ఒక మాట చెప్పాలి. ఉద్యమాలు ఎప్పుడు ప్రజల్లో నుంచి పుడతాయి, కానీ నాయకులు చెప్తే ప్రజలు చేయరు. మీకు కడుపు మండి మీ పొలాలు పోతే మీ మత్స్య సంపద సముద్రంలో ఈ కెమికల్ వల్ల కలిసి ఇదైపోతా ఉంటే దానికి మీకు కసి పెరిగి కడుపు మండి మీరు ఒక నాయకుల మద్దతు, సిపిఎం కావచ్చు, రామచంద్ర యాదవ్ గారు కావచ్చు, బీసీవై పార్టీ కావచ్చు, ఇంకా ఏ పార్టీ అయినా సరే అధికారంలో ఉండే పార్టీ కాకుండా ప్రతిపక్షం కాళ్ళు పట్టుకున్నారు, దండం పెట్టారు, ప్రతి ఒక్కరూ మీకు మద్దతు తెలిపారే తప్ప వాళ్ళు రెచ్చగొడితే మీరు రెచ్చిపోయారా? రామచంద్ర యాదవ్ గారు మీకు సపోర్ట్ గా ఉంటాను, మద్దతుగా ఉంటానంటే కోర్టుకు పోయి మిమ్మల్ని కలవడానికి పర్మిషన్ తెచ్చుకోవాలా? ఇది ఎంతవరకు ధర్మం, ఎంతవరకు న్యాయం? రామచంద్రయ్య రైతులకి, యువత భవిష్యత్తుకి, ఈ రాష్ట్ర ప్రజలకి ఒక భరోసాగా నిలబడ్డాడు. చంద్రబాబు నాయుడికే కాదు, ఇప్పుడున్న ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి కొరకరాని ఇలా తయారవుతున్నాడు. మాన ప్రాణాలు